నమస్తే వెల్కమ్ టు శ్రీప్రభ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ప్రధాని మోడీతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భేటీ. రాజధాని అమరావతి పనులు ప్రారంభించడానికి రావాలంటూ ఆహ్వానం. పిఠాపురంలో పర్యటించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగున్నప్పటికీ ఎన్నికలు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నామని వ్యాఖ్య. ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్తపై ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీష. జిల్లాను ప్రగతి పదంలో తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని హామీ. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడీతో సుదీర్ఘంగా సమావేశమయ్యారు. రాజధాని అమరావతి పనులను ప్రారంభించడానికి రావాలంటూ ఆహ్వానం పలికారు. అమరావతి పునః ప్రారంభం 2025తో కూడిన వినతి పత్రాన్ని సమర్పించి రాష్ట్ర రాజధాని భవిష్యత్ అవసరాలను తీర్చే నగరంగా ఎలా తీర్చిదిద్దనున్నది ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. లోక కళ్యాణ్ మార్గ్లోని ప్రధాని అధికారి నివాసానికి చేరుకున్న చంద్రబాబు నాయుడు ఆయనతో 1:15 పాటు సమావేశమయ్యారు. ప్రధానమంత్రి మోడీ తన ఆలోచనలు సీఎం చంద్రబాబు నాయుడుతో పంచుకున్నారు. రాజధాని ప్రాంతంలో పచ్చదనం విస్తీర్ణం కోసం జపాన్లో అనుసరిస్తున్న మియావాకి విధానం గురించి చెప్పారు. వేగంగా పచ్చదనం విస్తరింపజేయడానికి ఈ విధానం బాగా ఉపయోగపడుతుందని సూచించారు. వాటన్నిటినీ ఆచరణలో పెడతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధానికి హామీ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు పురోగతి గురించి ప్రధాని దృష్టికి తీసుకువెళ్లారు. ఆర్థిక ప్యాకేజీ ప్రకటించిన తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్లో ఉత్పత్తి పుంజుకుని క్రమంగా పట్టాలెక్కుతుందని వివరించారు. కూటమి ప్రభుత్వంలో నేతలందరూ కలిసి పనిచేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగున్నప్పటికీ ఎన్నికలు ఇచ్చిన ప్రతి ఒక్క హామీ నెరవేరుస్తున్నామని తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు ఎవరు పాల్పడినా పార్టీలతో సంబంధం లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చామని అన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించారు. పిఠాపురంలో 100 పడకల హాస్పిటల్ కి ఆయన భూమి పూజ చేశారు. రైతులకు వ్యవసాయ పనిముట్లు, మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ చేశారు. ఉప్పాడలో తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపానికి శంకుస్థాపన చేశారు. చేబ్రోలో రామాలయానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే పిఠాపురం నియోజకవర్గంలో 100 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని, ల్యాండ్ ఆర్డర్ విషయంలో రాజీపడే సమస్య లేదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. పార్టీలతో సంబంధం లేకుండా ఎవరు తప్పు చేసినా వదలబోమని అన్నారు. పిఠాపురంలో 9 నెలల్లోపే దాదాపు 100 కోట్ల పైగా ఖర్చుతోటి ఈ రోజున ఇన్ని ప్రారంభించాం. చాలామంది చిరకాల కోరిక ఇది. ఎన్నికల ప్రచార సమయంలో అందరూ అడుగుతుంది 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ని దాదాపు 100 బెడెడ్ ఏరియా హాస్పిటల్గా అభివృద్ధి చేయాలని అందరూ కోరిన మీదట ఈ రోజున 34 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణ పనులకు నేడు శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా 2 కొత్త బ్లాకులు మరియు ఓపీ వార్డ్, మార్చురీ వార్డ్, డయాలసిస్ మరియు బ్లడ్ బ్యాంక్ అధునాతన మెషిన్లు అందుబాటులోకి రావడం జరుగుతుంది. నూతనంగా డెర్మటాలజీ డిపార్ట్మెంట్స్ ఆప్థమాలజీ, రేడియాలజీ, పాథాలజీ డిపార్ట్మెంట్స్, ఈఎన్టీ డిపార్ట్మెంట్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీని ద్వారా పిఠాపురం ప్రజలకి, నియోజకవర్గం ప్రజలకే కాకుండా ఇక్కడున్న 3 లక్షల ప్రజలకే కాకుండా చుట్టుపక్కల 6 మండలాల ప్రజలకు కూడా చాలా మెరుగైన ఉచిత వైద్యం అందించడం జరుగుతుంది. ఏవైతే మేము కూటమి ప్రభుత్వం వర్మ గారు కానీ, ఇక్కడ ఉన్న మా జనసేన నాయకులు కానీ, ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గారు, మేమందరం కూడా ఏవైతే మాట ఇచ్చామో దాన్ని నిలబెట్టుకునే దశలో మేము ఈరోజు ముందుకెళ్తా ఉన్నాం. మనస్ఫూర్తిగా ఇది కుటుంబ ప్రభుత్వం, అందరం కలిసి పనిచేస్తున్నాం అని ప్రత్యేకించి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, లా అండ్ ఆర్డర్ మేము కాంప్రమైజ్ అయ్యే వ్యక్తులు కాదు. ఎవరిని తప్పులు చేసి క్రిమినల్ యాక్టివిటీస్ ఎవరిని వెనకేసుకున్నాం అది మీ అందరికీ తెలుసు. కన్సర్న్ ఎస్పీ గారికి కానీ, పోలీస్ శాఖ అధికారులకు కానీ, ఏ స్థాయి అధికారికి ఇంక్లూడింగ్ కానిస్టేబుల్ స్థాయి నుంచి ఉన్నతాధికారుల దాకా చాలా క్లియర్ కట్ ఆదేశాలు ఇచ్చాం. ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు ఉన్నా, ఎలాంటివి ఉన్నా కానీ చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్. అందుకని దీంట్లో మీరు చెప్పండి ఫీడ్బ్యాక్. ఎందుకంటే నేను చెప్పడం కంటే కూడా ఏదైనా తప్పులు ఉంటుంది. ఎందుకంటే ఇది ఆన్గోయింగ్ ప్రాసెస్. ఒక 10 రోజులు బాగుండదు, 11 రోజులు ఒక స్ట్రే ఇన్సిడెంట్ జరుగుద్ది, కానీ యాక్షన్ తీసుకోలేనప్పుడు తప్ప. అందుకని మీరు ఖచ్చితంగా నిరంతరం మేము ఒక విజిలెన్స్తోనే ఉన్నాం. అందుకని ఖచ్చితంగా ఇది పిఠాపురం ప్రజల రక్షణతో ఉండాలని మనస్ఫూర్తిగా మేము నాయకులందరూ కలిసి పనిచేస్తాం. ఇన్ కేస్ ఓవర్ సైట్ ఏదైనా ఉంటే దయచేసి ఉన్నతాధికారులు కానీ, మా దృష్టికి కానీ, అందరి దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా. రాష్ట్ర పారిశ్రామిక రంగాన్ని ప్రగతి పదంలో నడిపేందుకు పెద్ద ఎత్తున పెట్టుబడులను ప్రోత్సహించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంతో కృషి చేస్తున్నారని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీష అన్నారు. ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త నినాదాన్ని గొప్ప ఉద్యమంగా ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త నినాదంతో పారిశ్రామికవేత్త ప్రగతి సాధిద్దామని ఆయన పిలుపునిచ్చారు.
నగరంలోని రైతు శిక్షణ కేంద్రంలో ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్తపై ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా ప్రారంభించారు. మహిళల సారథ్యంలో ఇప్పటికే విజయవంతంగా నడుస్తున్న వివిధ సంస్థలు ఏర్పాటు చేసిన ఉత్పత్తుల స్టాల్స్ ను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఓ చిన్న ఆలోచనను గొప్ప ప్రాజెక్టుగా మలిచి విజయవంతమైన వ్యాపారంగా తీర్చిదిద్దడంలో మహిళా పారిశ్రామికవేత్తల అసోసియేషన్ పోషిస్తున్న కీలక పాత్రను అసోసియేషన్ ప్రతినిధులు వివరించారు. ఇప్పటికే పరిశ్రమలను విజయవంతంగా నిర్వహిస్తున్న 8 మంది పారిశ్రామికవేత్తలు తమ కార్యకలాపాలను వివరిస్తూ భవిష్యత్తులో పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనుకునే మహిళలను చేపట్టి నడిపించేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీ షా మాట్లాడుతూ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో సుస్థిర అభివృద్ధికి పేదరికం లేని రాష్ట్ర ఆవిష్కరణకు ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ను ఆవిష్కరించిందని తెలిపారు. ఈ లక్ష్యాలను చేరుకునే క్రమంలో గౌరవ ముఖ్యమంత్రి వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ నినాదంతో ముందుకు వెళ్తున్నారని అన్నారు. జిల్లా స్థాయిలో ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రత్యేక కార్యాచరణతో వెళ్తున్నామని, ఇందులో భాగంగా గ్రామీణ పట్టణ స్వయం సహాయక సంఘాల మహిళలను ఇప్పటికే విజయవంతంగా పారిశ్రామిక యూనిట్లను నిర్వహిస్తున్న మహిళా పారిశ్రామికవేత్తలను ఒక వేదికపైకి తీసుకొచ్చేందుకు వర్క్షాప్ ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. ఇప్పటికే ఎంటర్‌ప్రెన్యూర్‌గా రాణిస్తున్న వారికి భవిష్యత్తులో పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనే ఆసక్తి ఉన్నవారికి ఈ వర్క్షాప్ మంచి వేదికగా నిలిచిందన్నారు. ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ కాన్సెప్ట్తో పార్టిసిపేట్, షేర్ అండ్ లెర్న్ కాన్సెప్ట్తో ఒక వర్క్షాప్ చేపడుతున్నాము. ఈ వర్క్షాప్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదో విజన్ 2047 భాగంగా ప్రతి కుటుంబాల్లో ఒక ఎంటర్‌ప్రెన్యూర్ ఉండాలి. వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ విజన్ ఏదైతే హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఇచ్చారో దానికి అనుగుణంగా మన జిల్లాలో ఉన్న సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ విమెన్ అయితే ఉన్నారో వాళ్ళని మోటివేట్ చేస్తూ వాళ్ళ ఒక లీడర్షిప్ అని వాళ్ళకి గుర్తు చేస్తూ వాళ్ళు ఎలాగ ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారాలి, ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వడానికి ఏ ప్రకారంగా వాళ్ళు ఆలోచించాలి, ఎలాగ ముందుకు వెళ్ళడానికి ఇది ఒక బిగినింగ్ ఫస్ట్ స్టెప్ అని మేము అనుకుంటున్నాము. బోత్ రూరల్ అండ్ అర్బన్ ఏరియాలో ఉన్న సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని ఒకే వేదిక మీద తీసుకొచ్చి వాళ్ళకి ఎవరైతే ఆల్రెడీ ఎంటర్‌ప్రెన్యూర్స్ అయ్యి సక్సెస్ఫుల్ విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉన్నారో సో వాళ్ళ ద్వారా ఒక ఇంటరాక్షన్ సెషన్ ఏర్పాటు చేశాము. అలాగే ఎలిప్ ద్వారా కూడా ఏదైతే ఎంటర్‌ప్రెన్యూర్స్ ఇప్పుడు ఆల్రెడీ విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ దేశ స్థాయిలో అలాగే అంతర్జాతీయ స్థాయిలో వాళ్ళు ఆల్రెడీ బిజినెస్ చేసుకుంటున్నారో వాళ్ళని పిలిపించి వాళ్ళు ఎలా ఎదిగారు, ఎలా ఆలోచించారు, ఇవి ఏ ప్రకారంగా వాళ్ళు మార్కెట్ లింకింగ్ చేసుకుంటూ ఉన్నారు అనే దాని మీద ఇంటరాక్షన్ పెట్టున్నాము. స్పందన చాలా బాగా ఉంది. ప్రతి మండల సమైక్య వాళ్ళు, అలాగే ఆ టౌన్ లెవెల్ ఫెడరేషన్ లీడర్స్, అలాగే జిల్లా సమైక్య లీడర్స్ అర్బన్ అండ్ రూరల్ ఇద్దరు వచ్చి ఇక్కడ డిస్కస్ చేస్తున్నారు. అక్కడ చూస్తుంటే ప్రతి ఒక్కరిలో మంచి ఉత్సాహం ఉంది. సో మేము చేయగలము, మాకు సపోర్ట్ ఇస్తే చాలు, మనకు గైడెన్స్ ఇస్తే చాలని. చాలామంది ఇప్పుడు సరే ఇది మనకు ఇక ఎక్స్పోజర్ ట్రిప్ తీసుకెళ్ళండి, మనకు ఎలా చేస్తున్నారు, మాకు ట్రైనింగ్ ఇప్పించండి ఆల్రెడీ అడుగుతున్నారు. దిస్ ఈజ్ వాట్ వీ వాంటెడ్. సో వాళ్ళ చైతన్యం ఉంది, చాలా మంచి విజన్ మన ముందర ఉంది. ఇప్పుడు దాన్ని ప్రాపర్గా ఒకవైపు ఎక్స్పీరియన్స్ ఉంది, ఒకవైపు ఇంట్రెస్ట్ ఉంది. సో ఈ రెండింటికి ఎక్స్పీరియన్స్ ఇంట్రెస్ట్కి ఒక బ్రిడ్జ్గా ఆ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ను ఏర్పాటు చేసి ఎవరైతే మనము పారిశ్రామికవేత్తలు అవ్వాలని ఆలోచిస్తున్నారో వాళ్ళకి తగిన సహాయం చేయడానికి ఒక మెయిన్లీ టెక్నికల్ సపోర్ట్ ఇస్తే మనము వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ ఈ లక్ష్యాన్ని ఈజీగా సాధించవచ్చు. ఎన్టీఆర్ జిల్లాని ఒక ఆదర్శంగా తీర్చిదిద్దొద్దనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపడుతున్నాము. ఇప్పుడే చూసుకుంటే ఎస్హెచ్ ద్వారా లైవ్లీవుడ్ లోన్స్ ఈ ఒక్క సంవత్సరానికి 855 కోట్లు ఇవ్వబోతున్నాం. ఆ 855 కోట్లతో ప్రాపర్గా ఇన్వెస్ట్మెంట్ చేయించి కావాల్సిన మిషనరీసు ట్రైనింగ్ ఇప్పిస్తే ప్రాపర్గా వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేయగలిగే ఐటమ్స్ దాన్ని మార్కెట్ లింక్ చేయడానికి చాలా ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఇండస్ట్రియలిస్ట్ ఉన్నారు. ఎలిప్ ఉంది, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఉంది, ఈవెన్ గవర్నమెంట్ సపోర్ట్ ఉంది. ఈవెన్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ద్వారానే చాలా వరకు తీసుకునే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బయోడిగ్రేడబుల్ కవర్స్ అయితే ఉన్నాయో పేపర్స్ అవి టెంపుల్స్లో అలాగే హోటల్స్లో షాప్స్లో చాలా అవసరం ఉంటుంది. బయోడిగ్రేడబుల్ ప్లేట్స్ అయితే ఉన్నాయో ప్లాస్టిక్ ప్రత్యామ్నాయంగా అది మనము వాడుకునే అవకాశం ఉంటుంది. అలాగే జూట్ బ్యాగ్స్, అలాగే ఈ ఫుడ్ ఐటమ్స్, ఈ మిల్లెట్స్ నుంచి తయారు చేస్తున్న ఈ చిక్కీలు, పౌడర్సు, అలాగే ఫుడ్, న్యూట్రిషియస్ ఫుడ్ ఇవన్నీ చేయడానికి మహిళలు చాలా చక్కగా మహిళా ఎంటర్‌ప్రెన్యూర్స్ చేస్తూ ఉన్నారు. సో వీళ్ళతో ఎక్స్పోజర్ ఇచ్చి మనం మహిళా గ్రూప్స్ ఏదైతే ఉన్నాయో ఆ గ్రూప్స్ వాళ్ళని కూడా మోటివేట్ చేసి ఒక ఎంటర్‌ప్రెన్యూర్గా ఒక పారిశ్రామికవేత్తగా వాళ్ళని చేయడానికి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టాము. సో చాలా మంచి స్పందన ఉంది. సో ఇది ఇలాగే కొనసాగిస్తూ ఇంకా రానున్న రోజుల్లో ఇంకా పెద్దగా మీటింగ్ పెట్టి ఉన్న మహిళలందరినీ ఇప్పుడు మనకు టోటల్ జిల్లాలో సో 4.5 లక్షల మంది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ విమెన్ ఉన్నారు. అంటే 4.5 లక్షల కుటుంబాలు. సో వాళ్ళందరికీ ఒక వేదిక కల్పించి వాళ్ళందరికీ ఇప్పుడు ఆలోచన ఉన్నాయి. వాళ్ళకి ఇప్పుడు గ్రూపు ఉంది, లోన్ తీసుకుంటూ ఉన్నారు, లోన్ తీసుకొని వాడుకుంటున్నారు, చిన్నగా చేసుకుంటున్నారు. కానీ దానికి ఒక ఇన్స్టిట్యూషన్ లెవెల్కి తీసుకెళ్ళి ఒక మార్కెట్ లింక్ చేసి అది కంటిన్యూస్గా సస్టైనబుల్గా ముందుకు తీసుకెళ్ళి కంటిన్యూస్గా ఆదాయం వచ్చేలాగా చేస్తే ఏదైతే సీఎం గారు విజన్ 2047 భాగంగా మన ముందు
పర్ క్యాపిటల్ ఇన్కమ్ అయితేనేంటి, వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రీనర్స్ అయితేనేంటి లక్ష్యం పెట్టారు. అలాగే జీరో పావర్టీ, పేదరిక నిర్మూలన లక్ష్యం పెట్టారు. ఆ లక్ష్య సాధనకి కంపల్సరీగా ఇటువంటి కార్యక్రమం తోడ్పడుతుంది. మహిళా సాధికారతే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ధ్యేయమని, మహిళల రక్షణ టీడీపీ ప్రభుత్వంలోనే సాధ్యమని ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బొండా ఉమామేశ్వరరావు అన్నారు. 64వ డివిజన్ కంటెకలో డివిజన్ టీడీపీ అధ్యక్షుడు కె రవికుమార్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో గర్భిణీ మహిళలకు సామూహిక శ్రీమంత కార్యక్రమాన్ని నిర్వహించారు. పుట్టింట్లో మహిళలకు ఏ విధంగా శ్రీమంతం జరుగుతుందో అదే విధంగా సామూహిక శ్రీమంతాలను బొండా ఉమా ఆధ్వర్యంలో జరిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే బొండా ఉమామేశ్వరరావు తమ తోబుట్టువులతో సమానంగా భావిస్తూ గర్భిణీ మహిళలకు పసుపు కుంకుమ, చీర, జాకెట్, గాజులు, పువ్వులు, ఐసీడీఎస్ ద్వారా మందులు, పోషకాహారం, స్వీట్స్ అందించి శ్రీమంతాన్ని జరిపినట్లుగా తెలిపారు. 64వ డివిజన్ కంటెక్లో డివిజన్ పార్టీ అధ్యక్షుడు కె రవికుమార్ డివిజన్ కమిటీ నాయకుల సారథ్యంలో గర్భిణీ మహిళలకు సామూహిక శ్రీమంతం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బొండా ఉమామేశ్వరరావు హాజరై మహిళలకు శ్రీమంతం కార్యక్రమాన్ని ఘనంగా జరిపించారు. అనంతరం ఎమ్మెల్యే బొండా ఉమా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళా అభ్యున్నతికి పెద్దపీట వేస్తుందని అన్నారు. 2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ప్రభుత్వ పరంగా సామూహిక శ్రీమంతాలు జరిపే వారమని, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విషయాన్ని విస్మరించిందని అన్నారు. మరలా ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వ పాలనలో మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ సామూహిక శ్రీమంత కార్యక్రమాలు సైతం పునరుద్ధరించామని అన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో 21 డివిజన్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. గర్భిణీ మహిళలకు ప్రభుత్వ ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషకాహారాన్ని అందజేయటమే కాకుండా గర్భిణికి సుఖప్రసవం అయ్యే వరకు వైద్య సేవలను సైతం ఉచితంగా అందజేస్తామని అన్నారు. మహిళా సంక్షేమం కొరకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. సామూహిక శ్రీమంతం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన డివిజన్ టీడీపీ కమిటీ నాయకులను, డివిజన్ పార్టీ అధ్యక్షుడు రవికుమార్ దంపతులను అభినందించారు. టీడీపీ డివిజన్ అధ్యక్షుడు కె రవికుమార్ మాట్లాడుతూ డివిజన్ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకున్న గర్భిణీ మహిళలకు తమ డివిజన్లో సామూహిక శ్రీమంతం కార్యక్రమాలు నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని అన్నారు. ఎమ్మెల్యే బొండా ఉమా సారథ్యంలో డివిజన్ ప్రజలకు అన్ని వేళలా అండగా ఉంటానని తెలిపారు. గర్భిణీ మహిళలకు శ్రీమంత కార్యక్రమం అనంతరం భోజనాలను సైతం ఏర్పాటు చేయగా ఎమ్మెల్యే బొండా ఉమామేశ్వరరావు స్వయంగా మహిళలకు పోషకాహారంతో కూడిన భోజనాలను వడ్డించారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో తెలుగుదేశం ఎప్పుడు అధికారంలోకి వచ్చినా మహిళలకి అన్ని రకాలుగా పెద్దపీట వేయటం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది. గతంలో కూడా 2014, 2019 నేను శాసనసభ్యుడిగా, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్ని రకాలుగా మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చాం. నేను ప్రత్యక్షంగా గర్భిణీ స్త్రీలు ఎంతమంది ఉంటే అంతమంది నియోజకవర్గంలో వేల మందికి ఆ రోజు శ్రీమంతాలు చేసి మా సొంత డబ్బులతో వాళ్ళకి చీరలు, సారే పెట్టి వాళ్ళకి అన్ని రకాలుగా పుట్టింటి వాళ్ళు ఏ విధంగా చేస్తారో అలా చేసేవాళ్ళం. మళ్ళా ఈరోజు ఈ ప్రభుత్వం 2024లో చంద్రబాబు ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, నేను శాసనసభ్యుడు అయినాక మళ్ళా ఈరోజు గర్భిణీ స్త్రీల కోసం శ్రీమంతాల కార్యక్రమం మొదలుపెట్టాం. మొట్టమొదటిగా ఈరోజు 64వ డివిజన్లో డివిజన్ పార్టీ అధ్యక్షులు మరి రవి, అలాగే ప్రధాన కార్యదర్శి బాబు, ఇక్కడ డివిజన్ నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు శ్రీమంతాల కార్యక్రమం పెద్ద పండగ వాతావరణంలో మా చెల్లెళ్ళందరికీ కూడా చేయటం మాకు సంతోషంగా ఉంది. ఈ రోజున రవి ప్రత్యేకంగా పుట్టింటి వాళ్ళు ఏ విధంగా గర్భిణీ స్త్రీలకి చేస్తారో ఆ విధంగా చీర కానీ, సారీ కానీ, పళ్ళు కానీ, స్వీట్లు కానీ, పసుపు, కుంకుమ, గాజులు అన్నీ ఇచ్చి ఒక అన్నయ్య ఏ విధంగా చెల్లెళ్ళు మేలు కోరుకుంటాడో ఆ విధంగా వాళ్ళకి అన్ని రకాలుగా సీమంతం చేయటం మాకు సంతోషంగా ఉంది. వాళ్ళకి భోజనాలు కూడా ఏర్పాటు చేశాం. తెలుగుదేశం ప్రభుత్వంలో అన్ని రకాలుగా మహిళలకి ప్రాధాన్యత, మహిళలకి అన్ని రకాలుగా భద్రత ఉంటుందని కూడా తెలియజేసుకుంటూ ఇది నియోజకవర్గ స్థాయిలో అన్ని చోట్ల కూడా చేస్తాం. 21 డివిజన్లో మా అంగన్వాడీ లిస్టు దగ్గర ఉన్నటువంటి ప్రతి గర్భిణీకి, ప్రతి తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి గర్భిణీ స్త్రీకి శ్రీమంతం చేస్తాం. వాళ్ళకి బట్టలు పెట్టి పుట్టింటి వాళ్ళు ఏ విధంగా శ్రీమంతం చేస్తారో ఆ విధంగా చేసి చక్కగా వాళ్ళకి రేపు రాబోయే రోజుల్లో చక్కటి డెలివరీ అయ్యేటట్టుగా కూడా అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసి పౌష్టికాహారం అంగన్వాడీ ద్వారా వాళ్ళకి ఏ విటమిన్ డెఫిషియన్సీ కానీ పౌష్టిక లోపాలు లేనటువంటి ఆహారాన్ని ఇచ్చి, పౌష్టికాహారాన్ని ఇచ్చి అన్ని రకాలుగా వాళ్ళకి అండగా ఉంటామని తెలియజేసుకుంటూ మా గర్భిణీ స్త్రీ సోదరీమణులందరూ కూడా చక్కటి ప్రభుత్వం ఇస్తున్నట్టు పథకాల్ని తీసుకొని చక్కటి బిడ్డల్ని ప్రసవించాలని అందరికి కూడా హృదయపూర్వకంగా దీవిస్తాం.
మొట్టమొదటిగా సెంట్రల్ నియోజకవర్గంలో ప్రభుత్వ వైపు బోండా ఉమేశ్వర ఆదేశాల మేరకు 64వ డివిజన్లో మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనికి బోండా ఉమేశ్వర గారు హాజరయ్యి తన అక్క చెల్లెళ్ళందరినీ తోబుట్టులాగా 25 మందికి ఈ 64వ డివిజన్లో 13 అంగన్వాడీ కేంద్రాల్లో 25 మంది సభ్యుల్ని ఈ 7వ నెల నుంచి 9వ నెల వరకు ఉన్న గర్భిణీ స్త్రీలందరికీ కూడా చీర, సారె, పళ్ళు, పూలు అన్ని రకాలుగా ఈ సారె అందించి ఘనంగా సత్కరించారు. ఉమామహేశ్వర గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఈ కార్యక్రమం దిగ్విజయం జరిగింది. అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి మానవతాన్ని మంటగొల్పిన మరణకాండని పోతిన వెంకట మహేష్ పేర్కొన్నారు. ఈ ఘటనను ప్రతి భారతీయుడు ఖండించాలని అన్నారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ పై ఉదాసీన వైఖరి మంచిది కాదని ఆయన స్పష్టం చేశారు. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ పోతిన వెంకట మహేష్ టీం ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమం పశ్చిమ నియోజకవర్గంలోని నెహ్రూ బొమ్మ సెంటర్లో శుక్రవారం జరిగింది. ఉగ్రదాడిలో మృతి చెందిన వారికి కొవ్వొత్తులు వెలిగించి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పోతిన వెంకట మహేష్ పాల్గొని మాట్లాడుతూ మానవత్వాన్ని మంటగొల్పిన మరణ కాండని అన్నారు. ఇది పర్యాటకులపై జరిగిన దాడి మాత్రమే కాదని భారతదేశంపై జరిగిన దాడిగా దేశంలో ప్రజల మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ఉగ్రవాదులు పడిన కుట్రలో నరభేదం సృష్టించారని ఈ ఘటనను ప్రతి భారతీయుడు ఖండించాలని అన్నారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్పై ఉదాసీన వైఖరి మంచిది కాదని, పాకిస్తాన్ కుట్రలను తిప్పికొట్టాలని, లేని పక్షంలో సరిహద్దు దేశాలైన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, చైనా వంటి దేశాలతో దేశ భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. భారతదేశంలోని మన పౌరుల్ని మనమే మతం పేరుతోనో ప్రాంతం పేరుతోనో దూరం చేసుకుంటే ఉగ్రవాదుల అభిమతం నెరవేరినట్టు అవుతుందని, నిజానికి ఉగ్రవాదులు కోరుకునేది కూడా ఈ మత విద్వేషాలేనని వాస్తవాన్ని ప్రజలు గ్రహించాలని అన్నారు. దేశంలో అన్ని పార్టీలు నిన్న జరిగిన ఘటనపై ఏకతాటిపైకి వచ్చి ఒకే అభిప్రాయాన్ని వెల్లబుచ్చాయని, దేశ భద్రతపై రాజీ లేదన్న విషయాన్ని తెలియజేశారన్న విషయాన్ని కూడా మర్చిపోయి కొంతమంది రాజకీయ నాయకులు వారి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల మధ్య మతం పేరుతో గీత గీయాలని చూస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వాయిస్ ఆఫ్ మాల మహానాడు అధ్యక్షులు శ్యామ్, న్యాయవాది పిల్ల శ్రీనివాస్ గంగాధర్, షహీనా, ఫైలా పవన్, సుకాసి భాను, పిల్ల రవి, తమ్మిన రఘు తదితరులు పాల్గొన్నారు. భారతదేశ ప్రజల మీద ఉగ్రవాదాల దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా మరణించినటువంటి భారతీయులందరికీ కూడా మేమందరం కూడా ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఈ రోజున భారతదేశంలో మతాల మధ్య చిచ్చు పెట్టాలని ఉగ్రవాదులు కుట్ర పన్ని కావాలనే హిందువులని ఒక టార్గెట్ చేసుకొని ఈ యొక్క హింసని చేయడాన్ని భారతదేశ ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే మనం మతాన్ని 1947లోనే జయించాం. కానీ ఈ రోజుకి కూడా పాకిస్తాన్లో కానీ అదేవిధంగా కాశ్మీర్లో కొంతమంది తీవ్రవాదులు కానీ ఏదో రకంగా హిందువుల మధ్య, ముస్లింల మధ్య, ఇతర మతాల మధ్య చిచ్చు పెట్టాలని, వాళ్ళ యొక్క పబ్బం గడుపుకోవాలని ఈ యొక్క కుట్రలు చేస్తూ ఉన్నారు. అందుకనే హిందువులనే లక్ష్యంగా చేసుకొని ఈ దాడులకి తెగబడ్డారు. వారి యొక్క కుట్రలని మనం చాలా నిష్టంగా తిప్పికొట్టాలి. మనం గనక ఉగ్రవాదుల ఉచ్చులో పడినా, వాళ్ళ ట్రాప్లో పడినా భారతదేశంలో మనందరి మధ్య కూడా శాంతి సామరస్యాలు దెబ్బతినేటువంటి ప్రమాదం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. పాకిస్తాన్ని కనుక ప్రతిసారి కూడా ఉపేక్షిస్తే భారతదేశానికి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రమాదం ఉంటుంది. మరి మన సరిహద్దు దేశాలైనటువంటి పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, చైనా ఇలాంటి దేశాల నుంచి కూడా మనకి ప్రమాదంలో పడేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈసారి ఖచ్చితంగా పాకిస్తాన్కి బుద్ధి చెప్పాలి. ఉగ్రవాదాన్ని భారతదేశంలో రూపు మాపేలాగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కూడా మేమైతే కోరుతా ఉన్నాం. భారత ప్రభుత్వం మృతి చెందినటువంటి ప్రతి ఒక్కరిని చాలా గొప్పగా ఆదుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తా. మరీ ముఖ్యంగా దేశం మొత్తం ఏకతాటి మీద నడుస్తూ ఉంటే కొంతమంది రాజకీయ నాయకులు మాత్రం ఈ మరణాల చితి మీద చలిమంటలు కాచుకునేలాగా, మతాల మధ్య గీత గీసేలాగా, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలాగా స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు. ఇది అంత మంచి పద్ధతి కాదని కూడా వారికి తెలియజేస్తా.
మీకు కుదిరితే మతాల మధ్య మీరు అందరినీ కూడా సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేయాలి, కానీ రాజకీయ లబ్ధి కోసం మీరు మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలాగా మీరు మాట్లాడితే పాకిస్తాన్ నుంచి వచ్చిన టెర్రరిస్టులకి ఇక్కడ ఉండేటువంటి రాజకీయ నాయకులకి పెద్దగా తేడా ఏముండదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ప్రజలు కూడా ఈ అంశాన్ని గ్రహించాలి. ఉగ్రవాదం మీద ఉక్కు పాదం మోపాలని కూడా ఈ సందర్భంగా మేమైతే తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్రంలోని రైతాంగం ఎవరు రబీ ధాన్యాన్ని మద్దతు ధర కంటే తక్కువగా అమ్ముకోవద్దని మిల్లర్లు ప్రభుత్వ నాణ్యత ప్రమాణాలు కలిగిన FIQ ధాన్యాన్ని MSPకి చెల్లించేకునేందుకు సిద్ధంగా ఉన్నారని ఏపీ రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షుడు గుమ్మడి వెంకటేశ్వర విజ్ఞప్తి చేశారు. నాణ్యత తక్కువగా ఉన్న ధాన్యం అధిక తేమను కలిగి ప్రభుత్వ వార్మిక ప్రమాణాలు F పన్ను ప్రకారం దానితో కొంత ధర తగ్గించి కొని ఉండవచ్చని అన్నారు. గాంధీనగర్లోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో గుమ్మడి వెంకటేశ్వర మాట్లాడుతూ రైతుల ధాన్యాన్ని తక్కువ ధరకు కొంటున్నారని, ఇటీవల కొన్ని పత్రికల్లో మీడియాలో వార్తలు ప్రచురిస్తున్నారన్నారు. ఇది వాస్తవం కాదని అన్నారు. నాణ్యత తక్కువగా ఉన్న ధాన్యం అధిక తేమను కలిగి ప్రభుత్వ వార్మిక ప్రమాణాల ప్రకారం లేని ధాన్యం కొంత ధర తగ్గించి కొని ఉండవచ్చునని అన్నారు. SANU ప్రకారం ఉన్న ధాన్యాన్ని ఖచ్చితంగా MRP ప్రకారమే మిల్లర్లు కొంటున్నారన్నారు. ఇందులో ఎట్టి అనుమానం అక్కర్లేదని, రబీ ధాన్యం సేకరణలు నిలిపివేశారన్న పుకార్లు నమ్మవద్దని రైతులకు విజ్ఞప్తి చేశారు. రైతుల వద్ద ఉన్న ప్రభుత్వ నాణ్యత ప్రమాణాలు కలిగిన FAQ ఉన్న ధాన్యం పూర్తిగా కొనేందుకు రైస్ మిల్లర్లు సిద్ధంగా ఉన్నారని తెలియజేశారు. ప్రభుత్వం గత సంవత్సరం కంటే అధిక పరిమాణంలో ధాన్యం కొనుగోలు చేస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వ కొనుగోలు తర్వాత కూడా రైతుల వద్ద మిగిలిన FAQ ధాన్యాన్ని మిల్లర్లు మద్దతు ధరకు కొంటున్నారన్నారు. ఇందుకు అవసరమైన గోనె సంచుల రవాణా వాహనాలను మిల్లర్లు రైతాంగానికి అందుబాటులోకి ఉంచుతారని అన్నారు. ఎవరైనా మిల్లర్లు మద్దతు ధరకు ప్రభుత్వ నాణ్యత ప్రమాణాలు కలిగిన FAQ ధాన్యం కొనుగోలు చేయకపోతే రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఫోన్ నెంబర్ 7386623036కు తెలియచేయాలని, అటువంటి వారిపై అసోసియేషన్ పరంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రతిరోజు పేపర్ పాంప్లెట్ ఉంది. మీరు ధాన్యం తక్కువ రేటు అమ్ముకోవద్దు, RBKలో మీరు వెళ్ళండి, RSK దగ్గరికి వెళ్తే RSKలో ఎంటర్ చేస్తారు అని చెప్పి రైతుకి రోజు మనం చెబుతూనే ఉన్నాం, పేపర్లో చెబుతున్నాం. తర్వాత ఈ వాట్సాప్ కాల్స్ కూడా ప్రతి రైతుకి కూడా వాళ్ళ రైతు నెంబర్లు ఉన్నాయి కాబట్టి ఈ రైతుకి కూడా వాట్సాప్ కాల్లో కూడా ప్రకటనలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఈ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ కానీ విపరీతమైన ప్రచారం చేస్తూ ఉంది. ధాన్యం తీసుకోండి మీరు RSK వెళ్తే మీరు తీసుకుంటాం అని చెబుతూ ఉన్నారు. అటువంటిప్పుడు RSK ఏం చేశాడు అనేది మిల్లర్కి తెలుస్తుంది. మిల్లర్కి RSKకి రైతుకి సంబంధం ఉండదు. రైతు RSKకి వెళ్ళాలి. ఇప్పుడు ఆ రైతు RSKకి వెళ్తే RSK వాడు ఏం చేస్తాడు? ఇప్పుడు RBకి వెళ్ళి RSK అయింది. ఈ RSK ఏం చేస్తాడు? ఆయన RSKలో ఉన్న ప్రతినిధి గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఏం చేస్తారంటే ఆ ఉన్న మిల్లుల్లో ఏ మిల్లో ఇప్పుడు రైతే చూస్ చేసుకుంటారు. 6 మిల్లులు ఉంటాయనుకోండి, 6 మిల్లుల్లో ఎవరు కంఫర్టబుల్గా ఉన్నారు, ఎవరు కొంచెం ఇబ్బంది పెట్టకుండా ఉంటారు నేను చూసి రైతు ఇష్టం ఆయన చెబుతాడు ఈ పలానా చాట ఇమ్మని. అలాంటప్పుడు అసలు రైస్ మిల్లర్ అసలు ఎలా మోసం చేస్తాడు? వాడు ప్రైవేట్గా కొన్న ధాన్యానికి తక్కువ రేటు ఎక్కువ రేటో లేకపోతే ఇంకోటి ఎక్కడైనా వస్తే వివాదం రావచ్చు. కానీ అది కూడా ఎందుకని రైతుకి రైస్ మిల్లరు మేము ప్రచారం కూడా ఇప్పుడు కూడా ఏం చెబుతున్నాం, మీకు ఇచ్చిన స్టేట్మెంట్లో కూడా 1725 రూపాయలు తక్కువ కొనడానికి వీల్లేదని చెబుతా ఉన్నాం. మేము కూడా ప్రచారం చేస్తున్నాం కదా. కాబట్టి మనం ఏంటంటే అటువంటి ఇన్సిడెంట్లు ఏమన్నా మీ దగ్గర ఉంటే మాకు చెప్పండి. దళారుల ద్వారా పలానా మిల్లడు మోసం చేశాడనే ఆలోచన మీ దగ్గర ఉందనుకోండి, మాకు చెప్పారనుకోండి, డెఫినెట్గా మేము అందరం కలిసి మాట్లాడదాం. ఏమన్నా అందులో మనం ఒక్కడమేం కాదు, ఇదంతా ఓపెన్ ఇదే, కానీ మేమేమి రహస్యంగా ఉండదు. కాబట్టి డెఫినెట్గా మేము మీకు ఎందుకు తెలవదు? నిజమే, మీరు దళారో రైతో మిల్లర్ కావాల్సింది ఏంటి? సరిపడ ధాన్యం కావాలి. అవతల దళారు ఉన్నాడా మిల్లర్? ఇప్పుడు రైతుకి ఇష్టమైందండి మీకు, మీ రైతుకి ఈయన ద్వారా ఇంకోటి ద్వారా ఇచ్చాడు, మాకు ఎక్కడ తెలుస్తుంది? ఇప్పుడు ప్రాక్టికల్ కాదు. మనం మిల్లర్ని కూడా, ఎందుకంటే మిల్లర్ బాధ్యత ఏంటి? అతనికి వచ్చిన ధాన్యం దింపుకోవడం, టైం లోపల దింపుకోవడం, ఆ ట్రక్ షీట్ జనరేట్ అయిన తర్వాత. కాబట్టి ఆ సిస్టమ్ను మీరేం చేయాలంటే పత్రికల్లో కూడా మీరు ధాన్యం అమ్ముకోవద్దు, ఈ RSKలు అనేవి ఉన్నాయి మీకోసం, మీరు కనుక చక్కగా RSKకి వెళ్తే సంచులు ఇస్తారు, మీరు ధాన్యం ఈ రేటుకి అమ్మాలి. ఒకవేళ ఆ ధాన్యం కనుక మీరు ఆ రేటుకి అమ్మకపోతే మా పత్రికకి ఏ పేపర్ అయితే ఆ పేపర్ మాకు చెప్పండి, మేము పలానా చాట మేము అమ్మించి ఏర్పాటు చేస్తామని మీరు కూడా చెప్పండి, తప్పేం లేదు కదా.
నియోజకవర్గ పరిధిలోని రావర్పాటి రింగు హనుమాన్ జంక్షన్ వరకు సుందరీకరణ పనులు చేస్తున్నామని గన్నవరం ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. గన్నవరంలో ప్రైవేట్ సెంటిమెంట్ కు ఆస్కారం లేదని ఆయన స్పష్టం చేశారు. గన్నవరం జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో గ్రామ సభలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. ప్రజల నుండి ఆయన వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ ఎవరైనా ప్రైవేట్ దందాలు చేద్దాం అంటే ఇక కుదరదని హెచ్చరించారు. మల్లవెల్లిలో 30,000 ఉద్యోగాలు రానున్నాయని తెలిపారు. పేద ప్రజలకు రానున్న రోజుల్లో 15,000 ఇళ్ల పట్టాలు ఇవ్వనున్నామని తెలిపారు. గతంలో దొంగ ఇళ్ల పట్టాలు ఇచ్చిన పరిస్థితి చూశామని, మంగళగిరిలో లోకేష్ ఇచ్చిన విధంగా అన్ని నియోజకవర్గాల్లో ఇళ్ల పట్టాలు ఇవ్వనున్నామని తెలిపారు. గత ప్రభుత్వంలో ఎయిర్పోర్ట్ ఎదురుగా ఉన్న కోట్లు విలువ చేసే భూమిని అడ్డుకున్నామని, నేషనల్ అథారిటీ అధికారులు పనితీరు అధ్వానంగా ఉందని ఆరోపించారు. నేషనల్ అథారిటీ అధికారులు పనితీరుపై పీఎంకి వినతి పత్రం అందజేస్తామని, గన్నవరం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తామని హామీ ఇచ్చారు. రానున్న రోజుల్లో గన్నవరం నియోజకవర్గ రూపురేఖలు మారుస్తానని, గన్నవరం సెంటర్ కొత్తదనం సంతరించుకోనుందని అన్నారు. గన్నవరం నియోజకవర్గంలో 10వ తరగతిలో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు ఆయన ఈ సందర్భంగా అభినందనలు తెలియజేశారు. ఈరోజు గన్నవరంలో గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 225 నుంచి 240 మధ్యలో అర్జీలు వచ్చిన పరిస్థితి. ఒక 36 మంది పెన్షన్ రావట్లేదని, 69 రావట్లేదని, అలాగే రెవెన్యూ ఇష్యూలు కానీ, పేద ప్రజలు ఎవరికైతే ఇళ్ల స్థలం లేదో వాళ్ళ సమస్య కానీ, గత ప్రభుత్వం జగన్ కాలనీ పేరు ఏర్పాటు చేసిన ఇష్యూస్ ఉన్నాయని కానీ, ఇలా జాబుల గురించి కానీ, ఇలా రకరకాల సమస్యలతో ప్రజలు అర్జీలు ఇచ్చారు. రాబోయే కాలంలో వీటిని యాక్షన్ టేకింగ్ రిపోర్ట్ కూడా ప్రజలకు తెలియజేస్తాం. అధికారులు అందరూ హాజరయ్యారు. అలాగే ఆర్టీసీ బస్సులు లేని పరిస్థితి, మల్లవల్లి ఇండస్ట్రియల్ కారిడార్ కానీ, రంగనగూడెం మొదలు కానీ, మానికొండ నిన్న గ్రామ సభ పెడితే 223 బస్సు తిరగట్లేదు కానీ, ఇంకా ఈ సమస్యలు కోకొల్లగా ఉన్న పరిస్థితి. రాత్రి మానికొండ కూడా 10:30 టైం, మీరు కూడా మీడియా సోదరులు కూడా అక్కడే ఉన్నారు. అలాగే ఇందుపల్లిలో కానీ, గతంలో పొనుకుమాడులో గ్రామ సభ పెట్టినా 40 మీటర్లు, 30 మీటర్లు, 50 మీటర్లు, 70 మీటర్లు, 60 మీటర్లు, అది వినటానికి కూడా హాస్యాస్పదంగా ఉంది. గత ప్రభుత్వం ఏ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడైనా, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడైనా రోడ్లు వేస్తాం, కొత్త రోడ్లు వేయటం, లేకపోతే రోడ్డు బాగుపోతే మళ్ళీ అదే రోడ్డును మళ్ళీ రోడ్డు వేస్తాం గతంలో స్వాతంత్ర భారతదేశంలో చూసాం. కానీ గత ప్రభుత్వం అత్యంత తక్కువ అభివృద్ధి చేసిన ప్రభుత్వం ఏదన్నా రాష్ట్రం ఏర్పడిన తర్వాత, ఉమ్మడి రాష్ట్రం 1950 తర్వాత అత్యంత తక్కువ అభివృద్ధి చేసిన ప్రభుత్వం గత ప్రభుత్వం. ఆ గత ప్రభుత్వం మాకు ఇప్పుడు ఈ ప్రభుత్వానికి రోడ్లు వేసే పరిస్థితి కాకుండా గుంటలు పుడిచే కార్యక్రమం అప్పుడు చెప్పిన పరిస్థితి నిజంగా అమానుషం. రాబోయే కాలంలో 1-2 మాసాల్లో ఈ గ్రీనరీ అంతా అయిపోయిన తర్వాత, మహాత్మా గాంధీ ఫాదర్ ఆఫ్ ద నేషన్ స్టాచ్యూ పెట్టిన తర్వాత దాన్ని ఒక మోర్నమెంట్ లాగా తీర్చిదిద్దుతాం. అలాగే ఎన్టీ రామారావు కాంస్యపురం కూడా ఒక దాత మురళి గారు ఇచ్చారు, దాన్ని కూడా గన్నవరం బ్యూటిఫికేషన్ గురించి శాసనసభలో మాట్లాడా, 13 మీటింగ్లు పెట్టా. దురదృష్టం ఎన్హెచ్ అధికారులు తీరుని తీవ్రంగా నిరసిస్తున్నా. నేషనల్ హైవే వాళ్ళకి ఫోన్ చేస్తే ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి గత 8 మాసాలు వాళ్ళకి చెప్తే దున్నపోత మీద వర్షం కురిసట్టుంది. వాళ్ళకి 2 బ్రిడ్జిలు ఉంటే ఆ 2 బ్రిడ్జిలు ఫుట్పాత్లు పాడైపోయి రైలింగ్లు పోతే అది నేషనల్ హైవే బాధ్యత కాదా అని అడుగుతున్నా ఎన్హెచ్పిడిని. ఎన్హెచ్పిడి వాళ్ళు కానీ, ఎన్హెచ్ డిపార్ట్మెంట్ కానీ ఇవాళ మీటింగ్ కూడా రాని పరిస్థితి. నేను గవర్నమెంట్ విప్ గా ఉండి నేను జిఏడి కంప్లైంట్ చేయమని నా ఓఎస్డీకి చెప్పా. రాబోయే కాలంలో అసెంబ్లీలో మారుతా, అధికారులు తీరు మార్చుకోవాల్సిందే. గతంలో ఎంఆర్ఓలుగా పనిచేసిన వాళ్ళు ఈ నియోజకవర్గంలో రికార్డులు ట్యాంపర్ అయిన వాళ్ళది ఎట్టి పరిస్థితి వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అలాగే కక్షపూరిత రాజకీయాలు చేయడానికి రాజకీయాలు రావాలని చెప్పా. వైసీపీ కార్యకర్తల మీద కూడా తప్పుడు కేసులు పెట్టనని చెప్పా. మీరు గన్నవరం పోలీస్ స్టేషన్ లో, గన్నవరం నియోజకవర్గంలో ఎన్ని పోలీస్ స్టేషన్లో ఉన్నాయి, అన్ని పోలీస్ స్టేషన్ మీద రికార్డు తీసుకున్నా గతంలో 1000 సంఖ్యలో నమోదయ్యే కేసు ఇవాళ 100ల సంఖ్యలో కూడా లేవు, 100 లోపు ఉన్న పరిస్థితి. అలాగే గన్నవరం టౌన్ లో దాదాపు 90 లక్షల రూపాయలు పంచాయతీ నిధులతో, 1,10,00,000 రూపాయలు ఎన్ఆర్జీఎస్ నిధులతో, 2 కోట్ల రూపాయలతో కొత్తగా రోడ్లు నిర్మించిన పరిస్థితి. గుంటలు దాదాపు పూర్తి చేసామనే భావంతో నేనున్నా. అధికారులు కూడా దాదాపు 90% అయిందని, కానీ ఇంకా అవ్వలేదని నేను భావిస్తున్నా. 85% అయిందని నేను నమ్ముతున్నా. మన పొనుకుమాడు గ్రామం వెళ్తే అక్కడ ఇంకా గుంటలోనే చెప్పిన పరిస్థితి. నేను మానికొండ గ్రామం వెళ్తే ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి తరిగొప్పడు వెళ్ళే రోడ్డు 5 అడుగుల రోడ్లు కోతున్న పరిస్థితి. వీటన్నిటికీ నిధుల సమస్య ఉన్నా ఎన్డీఏ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఎట్టి పరిస్థితుల్లో గుంటలు లేని రోడ్లు చూడటమే గన్నవరం నియోజకవర్గంలో నా లక్ష్యమైనా, ప్రభుత్వ లక్ష్యమైనా, రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ప్రభుత్వ లక్ష్యమైనా, 3 పార్టీల లక్ష్యమైనా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రధాని మోడీతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భేటీ, రాజధాని అమరావతి పనులు ప్రారంభించడానికి రావాలంటూ ఆహ్వానం.
పిఠాపురంలో పర్యటించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోన్నప్పటికీ ఎన్నికలు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నామని వ్యాఖ్య. ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్తపై ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీష జిల్లాను ప్రగతి పదంలో తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని హామీ. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారం అవతలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.